తిరుపతి సెంట్రల్ బస్ స్టేషన్ ఇంటిగ్రేటెడ్ బస్ టెర్మినల్గా మారబోతోంది. ఈ మేరకు కేంద్రం డిజైన్స్ డిపిఆర్ సిద్ధం చేయగా సీఎం చంద్రబాబు ఆమోదంతో 10 అంతస్తుల్లో అధునాతన బస్ టెర్మినల్ అందుబాటులోకి రానుంది. మొత్తం 13 ఎకరాల సువిశాల విస్తీర్ణంలో నూతన బస్టాండ్ రాబోతోంది. ప్రస్తుతం తిరుపతి బస్టాండ్లో 66 ప్లాట్ఫామ్లుండగా రోజు దాదాపు 1.60 లక్షల మంది భక్తులు ప్రయాణికులు రాకపోకలు సాగిస్తున్నారు. ప్రపంచవ్యాప్తంగా పలు ప్రాంతాల నుంచి శ్రీవారి దర్శనానికి వచ్చే యాత్రికులతో తిరుపతి బస్ స్టేషన్ను నిత్యం కిటకిటలాడుతూ ఉంటుంది. ఎప్పటి నుంచో మరింత డెవలప్ చేయాలని తిరుపతి వాసులు చేస్తున్న డిమాండ్ ఎట్టకేలకు సాకారం అవుతోంది. ప్రపంచ ప్రసిద్ధిగాంచిన పుణ్యక్షేత్రం, వైకుంఠనాథుడు కొలువైనటువంటి దివ్యక్షేత్రం తిరుమల తిరుపతి. ఇక్కడికి నిత్యం లక్షలాది మంది భక్తులు స్వామివారి దర్శనార్థం వస్తుంటారు. వారి సౌకర్యార్థం రాష్ట్ర ప్రభుత్వం ఎప్పటికప్పుడు మెరుగైన రవాణా వ్యవస్థను ఏర్పాటు చేస్తుంది. అందుకు అనుగుణంగా రాష్ట్రంలో ఎక్కడా లేని విధంగా మొట్టమొదటిసారి ఎలక్ట్రికల్ బస్సులను అందుబాటులోకి తెచ్చారు. ఇతర రాష్ట్రాలు ఏపీలోని అన్ని జిల్లాల నుండి బస్సులు నడుపుతూ ఉండడంతో పాటు రవాణా పరంగా ఎలాంటి ఇబ్బందులు తలెత్తకుండా రాష్ట్ర ప్రభుత్వం చర్యలు తీసుకుంటుంది. ప్రస్తుతం 4 ఎకరాల్లో ఉన్న బస్టాండ్ను ప్రపంచ స్థాయిలో కనీసం 15 ఎకరాలు నిర్మించాలని కేంద్రాన్ని కోరడంతో తిరుపతిలో ఇంటిగ్రేటెడ్ టెర్మినల్ ఏర్పాటు కాబోతోంది. G+10 అంతస్తులతో అధునాతన భవనాల నిర్మాణం చేపట్టనున్నారు. త్వరలోనే తిరుపతి బస్టాండ్ అద్భుత కట్టడంగా మారిపోనుంది. బస్టాండ్లో అత్యవసర పరిస్థితిని దృష్టిలో ఉంచుకుని మినీ గ్యారేజ్ ఏర్పాటు చేయాలని కేంద్రం డిజైన్ సిద్ధం చేసింది. మరో 50 ఏళ్ల వరకు ఎలాంటి సమస్య లేకుండా నిత్యం 5,000 బస్సుల రాకపోకలతో 2.5 లక్షల మంది ప్రయాణికుల సందర్శనకు అనుకూలంగా డిపిఆర్ సిద్ధం చేసింది. నిర్మాణ దశలోనూ భక్తులకు ఇబ్బంది కలగకుండా భవనాన్ని దశల వారీగా 3 ఏళ్లలోపు పూర్తి చేసేందుకు ప్రణాళికలు సిద్ధం చేసింది. తిరుపతి శివారు ప్రాంతాల్లో డిపోలు, గ్యారేజీలు ఉండాలని సూచించిన ఎన్హెచ్ఐఎం కమిటీ మున్సిపల్, తుడా, పొల్యూషన్, ఫైర్, విమానయాన, విద్యుత్ విభాగాలకు సంప్రదించి అనుమతులు ఇప్పించాలని కోరింది. వారం వ్యవధిలోనే ఆర్టీసీ అధికారులు, ఎంపీ ఈ మేరకు చర్యలు తీసుకోవాలని కమిటీ సూచించింది. బస్ స్టేషన్ నుంచి 22 కిలోమీటర్ల వరకు తిరుమలకు నేరుగా రోడ్డు సౌకర్యం, రైల్వే స్టేషన్కు 800 మీటర్ల స్కైవే, 16.8 కిలోమీటర్ల దూరంలో ఉండే తిరుపతి ఎయిర్పోర్టుకు ట్రాఫిక్ ఇబ్బందులు కలగకుండా రహదారులుండేలా డిజైన్లు సిద్ధమయ్యాయి. బస్ టెర్మినల్పై హెలి అంబులెన్స్ రాకపోకలకు వీలుగా హెలిప్యాడ్ కూడా రాబోతోంది. మరోవైపు థియేటర్లు, షాపింగ్ మాల్స్, మరుగుదొడ్లు, ప్లాట్ఫామ్లు, ఆఫీసులు, ఎంట్రన్స్ ఎగ్జిట్ పాయింట్స్, నలువైపులా విశాల రహదారులు, పారిశుద్ధ్యం, విద్యుత్ సౌకర్యం, ప్రైవేట్ వాహనాల పార్కింగ్, బస్సు టెర్మినల్స్ నుంచి రైల్వే స్టేషన్ కు జైంట్ బ్రిడ్జి, అండర్ పాసింగ్, రెస్టారెంట్, యాత్రికులకు కావాల్సిన అన్ని సౌకర్యాలు ఇంటిగ్రేటెడ్ బస్ టెర్మినల్లో రాబోతున్నాయి. 4 బస్ టెర్మినల్స్, బస్టాండ్లకు 4 వైపుల ప్రధాన రోడ్లు, సెంట్రల్ బస్ స్టేషన్ నుంచి రైల్వే స్టేషన్ వరకు స్కైవే పేరుతో ఎలివేటెడ్ కారిడార్ నిర్మించాలని డిజైన్ చేసింది కమిటీ. ఈ ఇంటిగ్రేటెడ్ బస్సు టెర్మినల్ డిజైన్ పై త్వరలో సీఎం చంద్రబాబుకు నేషనల్ హైవేస్ అథారిటీ ఆఫ్ ఇండియా ప్రతినిధులు ప్రజెంటేషన్ ఇవ్వనున్నారు. రాష్ట్ర ప్రభుత్వం ఆమోదం లభించిన వెంటనే పనులు ప్రారంభిస్తామంటున్నారు. దేశంలోని ఎంపికైన 30 ప్రధాన నగరాలలో ప్రపంచ శ్రేణి బస్టాండ్లను నిర్మించాలని కేంద్ర ప్రభుత్వం నిర్ణయించింది. ఆ జాబితాలో రాష్ట్రంలోని తిరుపతి బస్టాండ్ను ఎంపిక చేశారు. ఒక్కొక్క బస్టాండ్ను 500 కోట్లతో నిర్మించాలని ప్రభుత్వం నిర్ణయించింది. అందుకు అనుగుణంగా కేంద్ర రాష్ట్ర ప్రతినిధులు ఆర్టీసీ బస్టాండ్ను పరిశీలించి సర్వే నిర్వహించారు. సార్, ఇవాళ ఆర్టీసీ అంటే తిరుపతి అనేది ప్రపంచ ప్రసిద్ధిగాంచినటువంటి తిరుపతి పుణ్యక్షేత్రం. ఇక్కడికి దేశవ్యాప్తంగా కాకుండా ప్రపంచవ్యాప్తంగా కూడా భక్తులు వస్తున్నారు. ఈ నేపథ్యంలోనే ఈ బస్టాండ్ను సుందరీకరించాలని చెప్పి కేంద్ర ప్రభుత్వం నిర్ణయించింది. దానికి ఎలాంటి ప్రతిపాదనలు చేస్తున్నారు, ఏంటి సార్? ఈ కేంద్ర ప్రతినిధి బృందం వచ్చేసి 3 నెలల కిందట వచ్చింది. మొత్తం వచ్చేసి వాటి డీటెయిల్స్ అన్నీ తీసుకొని ప్రతిపాదనలు రెడీ చేస్తున్నారు. అది వచ్చేసి హెడ్ ఆఫీసు పరిధిలో ఉంది. అక్కడి నుంచి వచ్చేసి వాళ్ళు దాన్ని చేయాలని చూస్తున్నారు. దానికి మన గౌరవనీయులు ఎమ్మెల్యే గారు కూడా ప్రత్యేక శ్రద్ధ తీసుకొని దాని మీద వచ్చేసి ఆర్టీసీ ఎండి గారిని కలవడం కూడా జరిగింది. అది వచ్చేసి త్వరగా చేయాలనేది ఎమ్మెల్యే గారి కోరిక. దానికి మేమందరం వచ్చేసి ఆయనకు మా విధంగా ఏ విధమైన తోడ్పాటు అనేది సార్ ద్వారా ఇది తొందరగా
తయారు కావాలని మేమందరం కోరుకుంటున్నాం. సార్ ఇవాళ ఆర్టీసీ బస్ స్టాండ్ని ప్రపంచ స్థాయిలో తీర్చిదిద్దాలని చెప్పి కేంద్ర ప్రభుత్వం సంకల్పించింది. అయితే దాంట్లో దాదాపు 5 అంతస్తుల భవనం ఏర్పాటు చేస్తున్నారు. అలాగే దాదాపు 32 ప్లాట్ఫామ్లు ఏర్పాటు చేస్తున్నారని చెప్పి ప్రతిపాదన అంతా కూడా ఉంది. ఎంతవరకు నిజం సార్? ఏంటి ఎలాంటి అంటే ఉన్నత ప్రమాణాలతో కూడినటువంటి బస్ స్టాండ్ను నిర్మించాలని చెప్పి సంకల్పిస్తూ ఉంది, నిజమేనా సార్? 64 ప్లాట్ఫామ్స్ మీరు చెప్పినట్టు 32 కాదు, 64 ప్లాట్ఫామ్స్తో రెడీ చేస్తున్నారు. దాంట్లో వచ్చేసి ఎలక్ట్రిక్ ఛార్జింగ్ అవి కూడా వచ్చేసి దాంట్లో ఏర్పాటు చేయడం జరుగుతుంది. ఫ్యూచర్లో వచ్చేసి ఎలక్ట్రికల్ బస్సులు వస్తాయి కాబట్టి దానికి అనుగుణంగా ఈ బస్ స్టాండ్ వచ్చేసి తీర్చిదిద్దే దానికి ప్రతిపాదనలు వచ్చేసి కేంద్ర బృందము చేస్తున్నది. దీనికి కావలసిన సహాయ సహకారాలు వచ్చేసి మేమందరము ఇవ్వడం జరిగింది. సార్ ఇప్పుడు ఇక్కడికి దాదాపు ఇప్పుడున్నటువంటి 1500 బస్సులు కాకుండా ఇంకా ఆర్టీసీ ఎలక్ట్రికల్ బస్సులు కూడా మరిన్ని వచ్చే అవకాశం ఉంది. ఇది టోటల్గా ఎలక్ట్రికల్ బస్ స్టాండ్గా తీర్చిదిద్దాలని చెప్పి ప్రభుత్వం సంకల్పిస్తుందని అంటున్నారు. ఎంతవరకు నిజం? యాక్చువల్గా ఫ్యూచర్లో 2030 నాటికి వచ్చేసి అన్ని ఎలక్ట్రికల్ బస్సులే అవుతాయి కాబట్టి అది వచ్చేసి ఆ విధంగానే వచ్చేసి దీన్ని తయారు చేయడం జరుగుతుంది.